బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డి స్థానిక నాయకులు ముట్టడించారు. పనిచేయని ఎమ్మెల్యే కేసీఆర్ మాకొద్దంటూ నిరసన చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆందోళన చేపట్టారు. దీంతో క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు. ఆందోళనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంక్షరెడ్డి స్థానిక నాయకులు ముట్టడించారు. పని చేయని ఎమ్మెల్యే కేసీఆర్ మాకొద్దంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆందోళన చేపట్టి అక్కడ ఫోటో కూడా పెట్టారు. దీంతో క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఆందోళన తీవ్రంగా మారింది. క్యాంప్ ఆఫీస్లో ఫర్నిచర్లు, అద్దాలు అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఒక ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం, ఇది రౌడీ రాజ్యం నడుస్తోందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన రెస్పాండ్ అవుతోంది. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్లు తీసుకొచ్చి ఎలాంటి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే శిక్షిస్తాం, కేసులు పెడతామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి చర్యలేంటి, ఈ దుశ్చర్యలు ఏంటి అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మీన్స్ అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేకుండా కూడా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కార్యాలయంలో వెళ్ళి అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి రేవంత్ రెడ్డి ఫోటో పెడుతున్నారు. అంటే ఒకవేళ ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్ అయితే రేవంత్ రెడ్డి ఫోటో పెడితే అద్దాలు, ఫర్నిచర్లు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తిని ఎందుకు నష్టం చేస్తున్నారు, ఎందుకు ధ్వంసం చేస్తున్నారంటూ ఇప్పటికే రియాక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కూడా ఇదే రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకసారి అక్కడ ఏం జరిగింది అన్న విషయం చూద్దాం ఒకసారి. అసెంబ్లీలో మా గజ్వేల్కి ఇది కావాలి అని ఒక్క చిన్న మాట చెప్పండి. మరి రేవంత్ నెట్లియడం మేము కూడా చూస్తాం. మీరు మా గజ్వేల్ ప్రజల కోసం ఏం చేస్తలేరు. మాకు ఒక ఎమ్మెల్యే లేడు, మా ఎమ్మెల్యే లేడు అనేసి మేము ఇన్ని రోజులు ముందరికి వెళ్తున్నాం. మా ప్రజలకు ఏం కావాలన్నా సీఎం దగ్గరికి తెచ్చుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పటికీ మీకు చాలా మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాద కొరకే ఇన్ని రోజులు మీకు మర్యాద ఇచ్చాము. ఎప్పుడైనా మీ పేరు ముందు కేసీఆర్ గారు అన్నాం. ఇప్పటి నుంచి ఏం లేదు. కేసీఆర్ చిట్కేసి చెప్తున్నా, దమ్ముంటే వచ్చి పని చేయి. నువ్వు అట్లానే పండుకొని మా గవర్నమెంట్ ఇచ్చిన పైసలు అట్లనే తిని తాగి వంట అంటే కాదు. దయచేసి ఇప్పుడు కొత్తగా బస్ స్టాండ్ అని తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వమే బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చి బస్ స్టాండ్ కావాలి, బస్ స్టాండ్ రమ్మను కేసీఆర్ని వచ్చి బస్ స్టాండ్ గురించి అడుగుమను. ఎమ్మెల్యే కదా, ఆయన కదా అడగాల్సింది. అడిగితే మా సీఎం గారు చేయకపోతే మాది పూచి. దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు మన కాంగ్రెస్ పాలన చూస్తూ వచ్చారు. ప్రజల వరకే వచ్చి పాలన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఈ కేసీఆర్ బీఆర్ఎస్ చేసే అరాచకాలను ఆపండి. మీ మద్దతు కంప్లీట్ గా
కాంగ్రెస్ కు ఉండాలని కోరుతున్నాను. ఈ అసెంబ్లీలో మా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడమే కాకుండా అద్దాలు కుర్చీలు ధ్వంసం చేయడమే కాకుండా ఆ క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో ఎదురుగానే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి మా ఎమ్మెల్యే మాకు లేరు, మాకు నిధులు రావట్లేదు అని చిటికేసి మరీ కేసీఆర్ అని ఒక ఖబర్దార్ లాంటి సవాల్ విసురుతున్నారు. ఫామ్ హౌస్లో కాదు, ఇక్కడికి వచ్చి పని చేయమంటున్నారు. మాట్లాడదాం, మా కరెస్పాండెంట్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది, ఏం జరిగింది? కేసీఆర్ అఫ్కోర్స్ నియోజకవర్గంలో లేరు, బట్ ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ నియోజకవర్గంలోనే ఉంది. సో క్యాంప్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిని ఎట్లా చూడాలి? దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకు లోపల వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినాయి? ఎట్లాంటి సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి రాజు? జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ హీట్ ముఖ్యంగా మొన్నటి రాత్రి చూస్తే కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట పైన క్యాంప్ ఆఫీస్ ముందు వెళ్లి ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఆందోళన చేశారు. ఏదైతే ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ప్రతి ఆఫీస్ లో ఉండాల్సింది అని చెప్పి ఆందోళన చేపట్టారు, ధర్నా చేపట్టారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఈ రోజు అదే పరిస్థితి నెలకొంది. ఏదైతే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా అటు సీఎం క్యాంపస్ అంటే మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన వాళ్ళు లోపలికి చొచ్చుకొని పోయి అక్కడ ఫోటో అట్టబెట్టి తర్వాత కొంతమంది కార్యకర్తలు దాడి చేసినట్టుగా అయితే అటు స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంతకాలంగా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే నడుస్తా ఉంది. ఖచ్చితంగా గజ్వేల్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లకి బయటికి రావాలి, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలి, పనిచేయని ఎమ్మెల్యే ఏదైతే అంటే రాజు అక్కడ ఎవరు లేరా? అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఒక భారీ ర్యాలీగా రేవంత్ రెడ్డి ఫోటో పట్టుకొని వెళ్తున్నారు. సో ఏదో యుద్ధం గెలిచినట్టుగా ఫోటో అక్కడ పెట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక రకమైనటువంటి సంబరాల్లో మునిగిపోయారు. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లోపలికి చేరుకున్నాం అంటే మీ గడ్డపైకి వచ్చి మేమేంటో చూపించాం అన్నటువంటి ధోరణి ఏమైనా కనిపించిందా? ఒక ఆధిపత్య బిహేవియర్ ఏమైనా కనిపించిందా ఇక్కడ? ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇది దారుల పరంపర అయితే కొనసాగుతుంది. గత 15 నెలల రోజుల క్రితము కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి అక్కడ ఫామ్ హౌస్ ముందర కూడా ధర్నా చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ నాయకుల్ని తీసుకువెళ్లి అటు క్యాంప్ ఆఫీస్ లో తెచ్చారు. అయితే కొంత దాడి నేతృత్వము, దాడి వాతావరణము చేసే పరిస్థితి అయితే కాంగ్రెస్ నాయకులు చేస్తా ఉన్నారు. కొంత సంయమనం లేని కార్యకర్తలు అటు క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేశారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. మాజీ సీఎం క్యాంప్ కార్యాలయం ఇది, మాజీ సీఎం ఉండే ఆఫీస్ ఇది, ఇక్కడ మీరు ఖచ్చితంగా భద్రత కల్పించాలని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్య కారణంగానే ఈ రోజు మరొకసారి దాడి జరిగిందని చెప్పి అటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే వచ్చేసారో దాడి చేశారో వారందరి మీద చట్టపరమైన ప్రస్తుతానికి అక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా చేరుకుంటున్నారా? ఎందుకంటే జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్యాంప్ ఆఫీసులు వేరు, ప్రధానంగా గజ్వేల్లో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ వేరు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ అది. సో ఆ క్యాంప్ ఆఫీస్ పైన ధ్వంసం చేసి దాడులు చేస్తే బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అక్కడికి ఏమైనా చేరుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి. అయితే తను మాజీ సీఎం, ఇటువంటి మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్, మాజీ సీఎం నివాస స్థలం పైనే ఇటువంటి దాడులు జరుగుతాయి. కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఇక్కడికి విచ్చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు, అద్దాలు పగలగొట్టారు. తర్వాత కొంత ఫర్నిచర్ కూడా ధ్వంసమైనట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పటికీ పోలీసులు ఆ ప్రాంతానంతా స్వాధీనం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులు ఇక్కడికి ఎవరు రావద్దని చెప్పి చెప్తున్నారు. కానీ గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా వీరు అనుకున్నట్టుగానే పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారమే దాడులు చేస్తా ఉన్నారు. పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. సరైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయలేరు. ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి రాజు? పోలీస్ భద్రత ఏమైనా పెంచారా? ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ అది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. పోలీసు భద్రత అనేది కామన్గా ఉండాలా, బట్ పోలీసులు ఎట్లాంటి రియాక్షన్స్ ఉన్నాయి పోలీసు దగ్గర నుంచి?
గతంలో మాత్రం మూడంచెల భద్రతా వ్యవస్థ ఉండేది. కానీ ఈసారి ఒక్కరిని కూడా ఒక కానిస్టేబుల్ మాత్రమే ఇస్తున్నారు. అతను సరిపోతలేరు. ఉదయం పూట, మధ్యాహ్నం పూట ఎవరు ఉండడం లేదు. సాయంత్రం పూట మాత్రం, రాత్రి పూట మాత్రము ఒక పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే ఇక్కడ నిద్రపోయే పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో నుంచి కూడా టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు, అధికారుల విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇది భద్రతా రాహిత్యంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ నాయకులు, ఇతరత్ర నాయకులు ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో అటు క్యాంప్ ఆఫీస్ పైన కానీ, తర్వాత ఏదైతే ఫామ్ హౌస్ ముందర కానీ ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తా ఉన్నారు. వారి నుంచి రక్షణ కావాలని చెప్పి గతంలో నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ పెద్దల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేశారు. ఈ రోజు కూడా మళ్ళీ ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల నుంచి రక్షణ కావాలి. ఒక మాజీ సీఎం పైనే దాడులు ఇలా కొనసాగితే రాష్ట్రంలో సామాన్య పరిస్థితి ఏంటని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలని చెప్పి అటు టీఆర్ఎస్ అయితే బాధిస్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పనిచేయని ఎమ్మెల్యే మాకు వద్దు, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది, ప్రజల వద్దకే పాలన అందిస్తుంది, ఈ టైంలో ఎమ్మెల్యే బయటకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఏదైతే ఫామ్ హౌస్ లో ఉంటే ఎట్లా అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా గత 60 సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధిని చేసింది కేసీఆర్ తో అభివృద్ధి సాధ్యమైంది. గజ్వెల్లో కేసీఆర్ వల్లనే అనేక భవనాలు, రోడ్లు, స్కూళ్లు, ఇతరత్ర కంపెనీలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది 60 సంవత్సరాలుగా పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఎదురుగా ప్రశ్నిస్తున్నప్పటికీ అటు కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ ఇద్దరి మధ్యలో కూడా సీరియస్ గా వాదోపవాదాలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికీ రక్షణ కోసం అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం.